నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. క్రీడలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రైఫిల్ షూటింగ్లో ఒక సంచలనం. పాల్గొన్న ప్రతి పోటీల్లో తానేంటో నిరూపించుకుంది. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించింది మరియు రాష్ట్ర స్థాయిలో సిల్వర్ మెడల్. ఇలా ఆడిన అన్నిట్లోనూ పతకాలు సాధిస్తూనే ఉంది. భోపాల్లో జరిగిన నేషనల్ రైఫిల్ షూటింగ్ కాంపిటీషన్స్లో బెస్ట్ స్కోర్ చేసిన తనని ఇండియన్ నేషనల్ టీం కోసం నిర్వహించే ట్రయల్స్కి ఎంపిక చేశారు. అలాగే అక్కని చూసి తమ్ముడు ఇన్స్పైర్ అయ్యి పిస్తల్ షూటింగ్ 2021లో స్టార్ట్ చేశాడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో గోల్డ్ మెడల్, నేషనల్ లెవెల్లో ప్రముఖ షూటర్ స్థానం సంపాదించుకున్నాడు. 2 ఇయర్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారు. అలాగే మనతో పాటు మరియా అండ్ ఎహసాన్, అలాగే వాళ్ళ నాన్నగారు ఉన్నారు. మనం ఈరోజు మాట్లాడదాం. నమస్తే అండి. హలో, ఎలా ఉన్నారు? నేను బాగున్నాం. మేము చాలా బాగున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం మనకి రైఫిల్ షూటింగ్ అండ్ పిస్తల్కి సంబంధించి ఎహసాన్ అండ్ మరియా ఒక్కసారి నీ దగ్గరకు వద్దాం. యాక్చువల్లీ మరియా, ఈ రైఫిల్ షూటింగ్ వైపు ఎందుకు రావాలనిపించింది నీకు? నేను ఫస్ట్ నుంచి కూడా స్టడీస్లోనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను 7th క్లాస్లో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ తెంబ్రీస్లో చదివాను. అప్పుడు నేను సమ్మర్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేశాను. సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేసింది మా మేనేజ్మెంట్. దాంట్లో నేను రైఫిల్ షూటింగ్ చూస్ చేసుకున్నాను. రైఫిల్ షూటింగ్లో నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ 15 to 30 days ప్రాక్టీస్ చేశాను అక్కడ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో, తెలంగాణలో గచ్చిబౌలి స్టేడియంలో నేను ప్రాక్టీస్ చేశాను. తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు మేనేజ్మెంట్. నేను దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది నాకు. అప్పటి నుంచి నేను నా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. అయితే నేను కంటిన్యూ షూటింగ్లోనే ఉన్నాను ఇప్పుడు. ఈ రైఫిల్ షూటింగ్ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? లైక్ ఎవరిని చూసినప్పుడు అంటే ఇందులోకి రావాలి అనిపించింది? నేను డాడీ సపోర్ట్ చేశారు. అన్ని గేమ్స్ ఉన్నాయి, దాంట్లో నుంచి ఏదో ఒకటి చూస్ చేయొచ్చు అని. దాంట్లో డాడీ చెప్పారు, సజెస్ట్ చేశారు షూటింగ్ తీసుకో అని. అప్పుడు నాకు షూటింగ్ గురించి తెలియదు, వెపన్ గురించి తెలియదు, ఎవరు షూటర్స్ తెలియదు. ఓన్లీ చదివాము అభినవ్ బింద్రా షూటింగ్ అని. ఇన్స్పిరేషన్ సచ్ ఎవరు లేరు స్టార్టింగ్ చేసినప్పుడు. లేకిన్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్టర్ విన్నింగ్ మెడల్స్ ఇన్ మ్యాచెస్, దెన్ ఐ గాట్ వెరీ మచ్ ఇన్స్పైర్డ్ బై మెనీ షూటర్స్. అంటే ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు? నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? లైక్ నేను 8th క్లాస్లో నుంచి స్టార్ట్ చేశాను. 8th క్లాస్ తర్వాత సమ్మర్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అంటే స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 4 years అవుతుంది. 4 years అవుతుంది. హాయ్ ఎహసాన్, నువ్వేం చదువుతున్నావు? నాది ఇంటర్ 2nd year అయిపోయింది ఇప్పుడు. ఓకే, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నా జర్నీ, నేను అక్కతో పాటు షూటింగ్ రేంజెస్కి వెళ్తుండే. అప్పుడు చాలా పిస్టల్ షూటర్స్కి చూశాను. దాని తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ వచ్చి డాడీకి చెప్పాను. దాని తర్వాత నేను కూడా షూటింగ్ అంటే ఒక స్టేట్ మ్యాచెస్ ముందు, స్టేట్ కాంపిటీషన్స్ 1 month ముందు ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఓన్లీ విత్ 1 month ప్రాక్టీస్ ఐ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ స్టేట్ అండ్ వెంట్ ఫర్ ప్రీ-నేషనల్స్ ఇన్ తమిళనాడు. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? నాది 2 years అవుతుంది. ఓకే, అంటే అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యావు? అక్కని చూసి ఇన్స్పైర్ అయ్యావు. అంటే వీళ్ళు ఇద్దరు స్టార్ట్ చేయడం అంటే జర్నీకి కారణం మీరే. అయితే ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు వీళ్ళని ఇలా రైఫిల్ షూటింగ్లో, పిస్తల్ షూటింగ్లో జాయిన్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా నేను స్కూల్ ప్రిన్సిపల్ అండి. వీళ్ళిద్దరు కూడా నా స్టూడెంట్స్. వీళ్ళు ఎడ్యుకేషన్లో చాలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు అన్నమాట. బాగా చదువుకుంటూ ఉన్నారు. 2016-17 అకాడమిక్ ఇయర్లో నేను ప్రీవియస్లీ ఒక కార్పొరేట్ స్కూల్లో పనిచేసేటువంటి వాడిని, నాతో పాటు వీళ్ళని తీసుకెళ్లేటువంటి వాడిని. వెన్ షీ వాజ్ ఇన్ 5th or 6th standard, తెలంగాణ గవర్నమెంట్ నాకు ఒక అవకాశాన్ని కల్పించింది. వారు స్థాపించినటువంటి, తెలంగాణ గవర్నమెంట్ స్థాపించినటువంటి మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపల్గా పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. ఆ టైంలో నేను నా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరియా, ఎహసాన్ ఇద్దరిని కూడా నేను రెసిడెన్షియల్ స్కూల్, తన్ని గర్ల్స్ క్యాంపస్లో, బాబుని బాయ్స్ క్యాంపస్లో జాయిన్ చేశాను. దురదృష్టవశాత్తు బాబు ఉండలేకపోయాడు రెసిడెన్షియల్గా. పాప
నిలదొక్కుంది, అక్కడే ఉండింది. నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్తో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు ఉండాలి అని ప్రోత్సహించేటువంటి గుణం నాది. ఇప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాను. నా స్కూల్లో విద్యార్థులను కూడా క్రీడల మీద బాగా ప్రోత్సహిస్తూ ఉంటాను. ఆ సందర్భంలో పాప ఈ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఒక సిస్టమ్ ఉందండి. ప్రతి సమ్మర్లో ఒక సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఈ క్యాంప్లో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరినీ కూడా పంపిస్తూ ఉంటారు. పాప 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు వారి ప్రిన్సిపల్ నాకు ఫోన్ చేసి, తను గర్ల్స్ క్యాంపస్లో ఉండేది, నేను బాయ్స్ క్యాంపస్కి ప్రిన్సిపాల్ని, నాకు ఫోన్ చేసి పాప ఇంట్రెస్టింగ్గా ఉంది కదా గేమ్స్కి పంపిద్దాము అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను సరే తన ఇష్టం అని అన్నాను. క్యాంప్లో అయితే పంపించండి, తను ఎలా అక్కడ ఉన్నటువంటి గేమ్స్లో ఏమి ఎంచుకుంటుందో చూద్దామని చెప్పేసి నేను మేడంతో చెప్పాను. మేడం క్యాంప్లో పంపించారు. అక్కడికి వెళ్ళాక అన్ని గేమ్స్ చూసింది. తను గచ్చిబౌలిలో జరిగినటువంటి క్యాంప్ అనమాట ఇది. అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ చూసింది. చూసిన తర్వాత రైఫిల్ మీద అట్రాక్ట్ అయింది, రైఫిల్ షూటింగ్ మీద అట్రాక్ట్ అయ్యి ప్రిన్సిపల్ మేడంతో నాకు ఫోన్ చేయించింది. పాప రైఫిల్ ఆడతానంటుందండి, మరి పెడదామా అని అడిగారు. ఓకే మ్యామ్, మీ ఇష్టం, మంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్, బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను యాక్సెప్ట్ చేశా. ఈ కార్యక్రమంలో ఇది రైఫిల్ షూటింగ్ క్యాంప్ ఒక 20 days to 30 days 25 days మధ్యలో ఉంటుందండి. ఇందులో పాల్గొంది, నేర్చుకుంది. వారణాసి సందీప్ కుమార్ అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైనటువంటి కోచ్, తన ఆధ్వర్యంలో తను 20 రోజుల క్యాంప్ అటెండ్ చేసింది. మామూలుగా తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ వారు క్యాంప్ అయిపోయాక కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ కాంపిటీషన్స్లో పాప ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయాన్ని వారి స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేష్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, మీ పాపకి గోల్డ్ మెడల్ వచ్చింది అంటే. చాలా ఆనందపడ్డాం. ఫస్ట్ టైం, అసలు స్పోర్ట్స్ గురించి తెలియదు, గేమ్స్ గురించి తెలియదు. ప్రిన్సిపల్గా ఉన్నాను కానీ అకాడమిక్స్ గురించి బాగా శ్రద్ధ ఉంది, కానీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పాల్గొని చూసి ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు లేవు. పాపకు గోల్డ్ మెడల్ వచ్చింది అనేటువంటి విషయం తెలిసాక చాలా ఆనందపడ్డాం. మేము ఫ్యామిలీతో గచ్చిబౌలి స్టేడియంకి వెళ్ళాం. అక్కడ సాట్స్ ఏవో అలెక్స్ సార్ ఉన్నారు. తను నాకు పాప గురించి కొంచెం ఎడ్యుకేట్ చేశారు. అంటే పాప విజన్ ఎలా ఉంది, టెక్నిక్ ఎలా ఉంది, ఫిజిక్ ఎలా ఉంది, దీని గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, చాలా బాగుంది, నువ్వు కంటిన్యూ చేస్తే పాప మంచి ప్లేయర్ అవుతుంది, మంచి షూటర్ తయారవుతుంది అని చెప్పేసి నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఆ టైం నుంచి నేను కొంచెం శ్రద్ధ వహించా, వారి గేమ్స్ మీద, వారి ఆటల మీద శ్రద్ధ వహించా. కానీ రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి అక్కడ రోజు డైలీ తీసుకొచ్చి మనం ప్రాక్టీస్ చేయించటము అనేటువంటిది కుదరలేదు. అప్ టు 10th క్లాస్ మామూలుగానే అలా ఆడుతూ వచ్చేసింది. తను ఓపెన్ సైట్లో ఉండేది ఫస్ట్, ఆ తర్వాత పీప్ సైట్లో కన్వర్ట్ అయిపోయింది. పీప్ సైట్ నా సాయశక్తులా ప్రయత్నం చేసి ఒక సెకండ్ హ్యాండ్ వెపన్ ఇప్పించాను. సెకండ్ హ్యాండ్ వెపన్తో తను ఆడింది. ఫస్ట్ నేషనల్స్ షేరింగ్ వెపన్తోనే ఆడిందండి, తనకు వెపన్ లేదప్పుడు. సెకండ్ టైం నేషనల్స్ ఆడినప్పుడు తనకు సెకండ్ హ్యాండ్ వెపన్ ఇప్పించాను, నేను కొనించాను. ఆ సెకండ్ హ్యాండ్ వెపన్తో ఆడింది, కానీ వెపన్ తనకు కోఆపరేట్ చేయలేదు. ఎందుకు అని అంటే టెక్నికల్గా కొంత ఇష్యూస్ ఉండే వెపన్లో. తను సెకండ్ నేషనల్స్లో కూడా రాణించలేకపోయింది. తన పట్టుదల, తన ఉత్సాహాన్ని చూసి నేను సరే, నాకంత ఇది రైఫిల్ షూటింగ్ అనేటువంటిది కొంత ఎక్స్పెన్సివ్ గేమ్ అండి, నేను చాలా రైఫిల్ కొనాలి అని అంటే, కొత్త రైఫిల్ కొనాలి అని అంటే కొంచెం బాగా ఖర్చుతో కూడినటువంటిది. సరే, ఆ టైంలో మిత్రుల సహకారమే కానివ్వండి, ఇంకా నాకు దొరికినటువంటి సహకారంతో నేను తనకు ఒక వెపన్ కొనించాను. ఫోర్త్ నేషనల్స్కి తనకు కొత్త వెపన్ దొరికింది. అప్పటి నుంచి కొంత రాణిస్తుంది. ఇది నేపథ్యం. ఈ విధంగా తను ఈ యొక్క రైఫిల్ షూటింగ్ క్రీడలోకి అడుగుపెట్టి దీంట్లో ప్రతి ఒక్కరి ప్రోత్సాహం లభించింది. అక్కడ వారణాసి సందీప్ కుమార్ గారు, ఆ తర్వాత అలెక్స్ సార్, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ దీన్ని తీసుకెళ్ళి చిన్నగా నేషనల్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటిది తన అదృష్టం కొద్దీ. ఇంకొక చిన్న విషయాన్ని కూడా నేను ఇక్కడ షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీతో. అదేంటి అని అంటే, 10వ తరగతి వరకు మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదివింది, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ టోటల్. 11వ తరగతిలో తనకు ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం కల్పించాడు దేవుడు. అదేంటి అని అంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తనకు 11th క్లాస్లో సీట్ వచ్చింది, స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చింది. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సెక్రటరీ జె కిరణ్ గారి ప్రోద్బలంతో అక్కడ సీట్ రావడం అనేటువంటి జరిగింది. తన అదృష్టం కొద్దీ ఆ స్కూల్లో రైఫిల్ షూటింగ్ రేంజ్ కూడా ఉంది.
పలంగప్ప గారి ఆధ్వర్యంలో తను ప్రతి నెల 15 రోజుల పాటు తన యొక్క రేంజ్లో, అలానే 15 రోజుల పాటు పూనాలో ఉన్నటువంటి బాలివాడిలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ షూటింగ్ రేంజ్లో శిక్షణ పొందేది. అక్కడ సుందర్ ఘాటే గారి ఆధ్వర్యంలో తను శిక్షణ పొందుతూ వచ్చింది. ఈ విధంగా తను ఐపీఎస్సి నేషనల్స్లో పాల్గొని అక్కడ గోల్డ్ మెడల్ సాధించింది. ఆ రోజు నుంచి తన కొంత రైఫిల్ షూటింగ్లో మలుపు తిరిగి ఈ విధంగా ఈరోజు మన ముందు ప్రత్యక్షమై రాణిస్తుంది తెలంగాణ రాష్ట్రం వైపు నుంచి. అంటే నువ్వు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యావా, లేకపోతే ఏదైనా అంటే సంఘటన, ఏదైనా సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్లో ఇన్స్పైర్ అయ్యావు రైఫిల్ షూటింగ్? నేను మా కజిన్ నిఖత్ జరీన్ బాక్సర్ వరల్డ్ ఛాంపియన్, ఆమెని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. షీ ఈజ్ సో మచ్ మోటివేటెడ్ టువర్డ్స్ హర్ స్పోర్ట్. దాంట్లో ఆ మోటివేషన్ అందరికీ ఉండదు. ఆమె మోటివేషన్ చూసి, ఆమె కాన్సన్ట్రేషన్, ఆమె ఫోకస్ అంతా చూసి చాలా మోటివేట్ అయ్యాను. సేమ్ అట్లానే చేయాలి, యూనో ఆల్ మై కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ మై గేమ్ అని నేను స్టార్ట్ చేశాను. అంటే డైలీ మీ ఈ శిక్షణ విధానం ఎట్లా ఉంటుంది రైఫిల్ షూటింగ్ సంబంధించి? రైఫిల్ షూటింగ్లో మార్నింగ్ 5 o'clockకి లేవాలి. వర్కౌట్, మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. అయితే నేను 5 o'clockకి లేస్తాను, వర్కౌట్కి వెళ్తాను గ్రౌండ్లో. అండ్ తర్వాత కాలేజ్ ఉంటుంది. కాలేజ్ తర్వాత నేను మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తాను. ప్రాక్టీస్ అక్కడ 4 to 5 hours ప్రాక్టీస్ చేస్తాను. మళ్ళీ ఇంటికి వచ్చి జిమ్ చేస్తాను. అట్లా ఉంటుంది. యూనో చాలా హెక్టిక్ స్కెడ్యూల్ ఉంటుంది. బట్ దెన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్, యూనో. అండ్ వీక్లీ నాకు సైకాలజిస్ట్తో క్లాసెస్ కూడా ఉంటుంది, అండ్ న్యూట్రిషనిస్ట్తో సెషన్స్ ఉంటాయి. ఓకే, అంటే స్టడీస్ ప్లస్ రైఫిల్ షూటింగ్ రెండు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? రెండు వెరీ ఇంపార్టెంట్ కదా, రెండు బ్యాలెన్స్ చేయాలి, చాలా ఇంపార్టెంట్ అది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి స్టడీస్లో నేను థ్యాంక్ఫుల్ టు గాడ్ మంచిగా ఉన్నాను. అయితే స్పోర్ట్స్లో కూడా నేను అన్ని బ్యాలెన్స్ చేసుకొని, యూనో, షూటింగ్తో పాటు స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేసి ఎగ్జామ్ రాస్తూ, కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాను. ఓకే ఏసాన్, ఇప్పుడు నువ్వు స్టడీస్ ప్లస్ నీ పిస్తల్ షూటింగ్ నువ్వు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నావు? మ్యామ్, చాలాసార్లు ఎగ్జామ్స్ అండ్ కాంపిటీషన్స్ సేమ్ టైంలో వస్తాయి. ఇంకా కాలేజ్ వాళ్ళ హెల్ప్తో కూడా నార్మల్ ఎగ్జామ్స్ స్కిప్ చేసి కాంపిటీషన్స్ కూడా ఆడతాను. అండ్ ఇన్ ఎవ్రీ ఎగ్జామ్స్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని అయినా ప్రాపర్లీ బ్యాలెన్స్ చేస్తాను. అయితే నువ్వు ఈ పిస్తల్ షూటింగ్కి సంబంధించి అక్కని చూసి ఇన్స్పైర్ అయినా చెప్పినావు ఇందాక. సో అయితే నీకు ఇన్స్పైర్ అయింది, అక్క వల్ల ఇన్స్పైర్ అయ్యావు. కానీ ఇన్స్పైర్ అయిన సిచ్యువేషన్ ఏంటి? సిచ్యుయేషన్ అంటే అక్కకుండే రెస్పెక్ట్, అంటే మనం చూస్తుంటాం వచ్చే రెస్పెక్ట్ లేకపోయినా సొసైటీలో మంచి పేరైనా వస్తుంది. దానికోసం నేను కూడా వచ్చాను దీంట్లో. అంటే అందరూ రెస్పెక్ట్ ఇవ్వడం అక్కను చూసి అప్పుడు ఈ పిస్తల్ షూటింగ్కి స్టార్ట్ చేసావు పిస్తల్ షూటింగ్. ఓకే, అయితే ఈ నీది డైలీ ఎలా ఉంటుంది? నీ పిస్తల్ షూటింగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ట్రైనింగ్ మ్యామ్, అట్లీస్ట్ 6 hours ప్రాక్టీస్ చేస్తాను. దాంట్లో అంటే పిస్టల్ షూటింగ్కి ఏమేమి అవసరం ఉంటాయి ఎవ్రీథింగ్ దాంట్లో కంట్రోల్ అవుతాయి. అంటే మనకు పిస్టల్ షూటింగ్ అంటే ఫిట్నెస్ ఉండాలి, మైండ్ కూడా అంటే సెల్ఫ్ కంట్రోల్, చాలా మైనర్ ఉంటాయి దాంట్లో. అన్నిట్లో కూడా మనం ప్రాపర్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే దీనికి సంబంధించిన స్పెషల్ కేరింగ్ ఉంటుందా? స్పెషల్ కేరింగ్ అంటే ట్రైనింగ్ కోసం మేము పూణే వెళ్తాం. అక్కడ అంటే అడ్వాన్స్ లెవెల్ కోచ్ దగ్గర ప్రోగ్రామ్ చేస్తుంటాము. అండ్ ఫిట్నెస్, వర్కౌట్, మెడిటేషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ గైడెన్స్లోనే చేస్తాము. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఖదీర్ గారు, మీరు అంటే ఇప్పుడు బేసిక్గా మీ నేపథ్యం ఏంటి? అంటే ఎలా తీసుకొచ్చారు వీళ్ళని, ఎక్కడి నుండి వచ్చారు, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ మా స్వగ్రామం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం, కూసుమంచి గ్రామం. అంటే నా ఎడ్యుకేషన్, మా ఫాదర్ అప్ టు 3rd class నేను కూసుమంచి గ్రామంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఫాదర్ ఉద్యోగరీత్యా ఖమ్మం షిఫ్ట్ అయ్యాము. అక్కడికి జస్ట్ ఒక 20 kilometers ఉంటుంది. ఖమ్మం షిఫ్ట్ అయ్యాం. నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఖమ్మంలోనే అయింది. ఉద్యోగం కూడా ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాడిని. పిల్లల చదువుల రీత్యా హైదరాబాద్ షిఫ్ట్ అవుదాము అనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. నేను షిఫ్ట్ అయ్యాక ఒక కార్పొరేట్ స్కూల్లో నాకు ప్రిన్సిపల్గా చేసేటువంటి అవకాశం దొరికింది. ప్రిన్సిపల్గా నేను కూర్చున్నాను. పిల్లలు చిన్న క్లాసెస్లో ఉండేటువంటి వీళ్ళు. ఆ టైంలో 2017లో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్లో ప్రిన్సిపల్గా పనిచేసేటువంటి అవకాశం దొరికింది. కాబట్టి
వీళ్ళకి నిజంగా కూడా నేను క్రీడల్లో వీళ్ళని జాయిన్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ రాలేదండి. వెరీ గుడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సిటీలో అనేటువంటి ఉద్దేశంతోనే వచ్చాను. కానీ నాకు ఒక ఇంటెన్షన్ ఉంది. అదేంటి అని అంటే, పిల్లలు ఓన్లీ చదువులతోనే సరిపోదు, క్రీడలు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతోనే నేను సరే అదృష్టవశాత్తు యాదృచ్ఛికంగా కలిసి వచ్చినటువంటి అవకాశాలేనండి ఇవన్నీ కూడా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకు అందులో నేను ప్రిన్సిపల్గా ఉన్నాను కాబట్టి నేను వీటినన్నిటి మీద అవగాహన నాకు పెరిగింది. జనరల్గా ఏంటి అని అంటే, గవర్నమెంట్ స్కూల్స్లో చదివేటువంటప్పుడు అప్ టు 10th క్లాస్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు, గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లభిస్తుంది, అంతవరకు వాళ్ళు చేస్తూ పోతారు. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాక డిఫరెంట్ కాలేజెస్లో ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్తారు, గవర్నమెంట్ సెక్టార్లో కూడా వెళ్తారు. కానీ గవర్నమెంట్ ఏదైతే స్కూల్ లెవెల్లో క్యాంప్స్ కండక్ట్ చేస్తుందో అలా కాలేజ్ లెవెల్లోనో లేకపోతే ఇంకా వేరే అంటే స్పోర్ట్స్ స్కూల్స్ చాలా తక్కువగా ఉన్నాయండి. దీనివల్ల పేరెంటల్ ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ క్రీడాకారులని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రైఫిల్ షూటింగ్ అనేటువంటిది కొంత ఎక్స్పెన్సివ్ గేమ్ కాబట్టి జనరల్గా పాపతో పాటు చాలామంది షూటర్స్ దగ్గర ఒక 15 నుంచి 20 మంది విద్యార్థులు ఒక బ్రహ్మాండమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. కానీ ఆ తర్వాత గైడెన్స్ అనేటువంటివి వాళ్ళకు పేరెంట్స్ నుంచి లేవు. ఒకటి ప్రోత్సాహం అనేటువంటిది లేదు, రెండోది కోఆపరేషన్ ఫినాన్షియల్గా పేరెంట్ ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉండే. దానివల్ల 10th క్లాస్ అయిపోయాక కొంతమంది పిల్లలు నేషనల్ స్థాయికి వచ్చి కూడా విడ్రా వెళ్ళిపోయారు. వాళ్ళ ప్రొఫెషన్స్లో ఇంటర్మీడియట్లోనో లేకపోతే చదువుల్లోనో లేకపోతే ఇంకా వేరే ఉద్యోగాల్లోనో దేంట్లోనో సెటిల్ అయిపోయారు. నేనేంటి అని అంటే, అప్పటి నుంచి పట్టిన పట్టు వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు వదిలే విధంగా నేను చేయలేదు. కోఆపరేటివ్గా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ దగ్గరుండి తీసుకెళ్ళడం, మ్యాచెస్కి బయటికి తీసుకెళ్ళడం. మన తెలంగాణలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి షూటింగ్ రేంజ్లో స్టేట్ లెవెల్ మ్యాచెస్ వరకు జరుగుతూ ఉంటాయండి. ఆ తర్వాత సౌత్ జోన్, ఇతర నేషనల్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ మన తెలంగాణలో జరగవు. భోపాల్ మధ్యప్రదేశ్లో, లేకపోతే ఢిల్లీ, లేకపోతే కేరళలో తిరువనంతపురం, ఇలాంటి ప్లేసెస్లో ఎక్కువగా నేషనల్స్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళని ప్రత్యేకంగా దగ్గరుండి తీసుకెళ్ళటము, ఆడిపించటము, తీసుకురావడము ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. రైఫిల్ షూటింగ్లో రోజు 5 o'clock వాళ్ళు లేవాలి అని అంటే నేను 4:30కి లేవాలి. లేచి నేను రెడీ అయ్యి, నేను డాడీ లేచారు అని అంటే వాళ్ళు కూడా అదే పద్ధతి ప్రకారంగా లేస్తారు. లేచి వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ వెనకాల నేను కూడా వెళ్ళటము. అంటే కొంత ప్రోత్సాహం ఇచ్చుకుంటూ రావడం వల్ల వాళ్ళు ఈ స్థాయిలో ఈరోజు చేరుకున్నారు. ఇదే ప్రోత్సాహాన్ని కంటిన్యూ చేస్తే దేవుడి దయ వల్ల ఇంకా ముందుకు వెళ్తారు అనేటువంటి ఆశ ఉందండి. అంటే వీళ్ళు మారియా ఈ విషయానికి వస్తే, ఇప్పుడు పోటీలకి బేసిక్గా నువ్వు కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మెంటల్లీ ఎట్లా రెడీ అవుతావు, సిద్ధమవుతావు? కాంపిటీషన్స్ అంటే ప్రెషర్, కాంపిటీషన్ మ్యాచ్ ప్రెషర్ చాలా ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసి సైకాలజిస్ట్ సెషన్స్ తీసుకొని కంట్రోల్ చేసి, మేము నార్మలీ మ్యాచెస్ జరిగేటప్పుడు వేరే వాళ్ళ మ్యాచ్ చూడము. నార్మల్లీ టైం పాస్ చేస్తాము, ఫన్ చేస్తాము, టు రిలాక్స్ అవర్ నర్వ్స్ అనమాట. మెంటలీ స్టేబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. షూటింగ్లో 75% మెంటలీ స్టేబుల్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అయితే సైకాలజీ సెషన్స్ తీసుకొని, అంటే మెంటల్గా స్టేబుల్ ఉండాలంటే మెంటల్లీ సో ఇలాంటి సైకాలజీ సెషన్స్ తీసుకుంటాం బేసిక్గా. శాంతిశ్రీ మామని ఉన్నారు మా సైకాలజిస్ట్. ఆమె చాలా హెల్ప్ చేస్తారు అన్నిట్లో. అంటే ప్రెషర్ కంట్రోల్ చేయడం, ఓవర్వెల్మింగ్ కంట్రోల్ చేయడం, మన నర్వ్స్ రిలాక్స్ చేయడం, వేరే వాళ్ళకి చూసి ఎట్లా నెగటివ్ ఫీడ్బ్యాక్ రాకుండా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎట్లా రావాలో దాంట్లో నాకు చాలా హెల్ప్ చేస్తారు. అంటే కాంపిటీషన్కి వెళ్ళే ముందు నువ్వు ఇవన్నీ అంటే ప్రిపేర్ అవుతూ ఉంటావు, లైక్ ఎట్లా మెంటల్గా ఎట్లా స్టేబుల్గా ఉండాలి. అంటే కాంపిటీషన్కి సంబంధించి నువ్వు నీ విషయానికి వస్తే, అంటే వెళ్ళినప్పుడు ఎట్లా రెడీ అవుతావు నువ్వు? కాంపిటీషన్ ముందు మన బాడీకి మనం కూల్ పెట్టుకోవాలి, మన మైండ్కి మనం కూల్ పెట్టుకోవాలి, ఇంకా టెక్నిక్ గురించి ఆలోచించుకోవాలి. మనం ఎంత నేర్చుకున్నామో అది మొత్తం రివైజ్ చేసుకొని మ్యాచ్ ప్రెషర్లో అట్మాస్ఫియర్లో వెళ్ళి మంచిగా ప్రాపర్ అన్నిటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము. అంటే మీ సక్సెస్కి సంబంధించి అంటే ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి అంటారు, ఎలాంటి టెక్నిక్స్ చెప్తారు? లైక్ టెక్నికలీ మా కోచ్ చాలా స్ట్రాంగ్ ఉంటారు టెక్నికలీ. అయితే ఆయన ఏమేమి గైడెన్స్ ఇస్తారో ఆయన గైడెన్స్ అండర్లో మేము వర్క్ చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము. ప్రాక్టీస్ సెషన్స్లో మాకు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి కోచ్ ద్వారా మేము రెక్టిఫై చేసుకుంటాం దానికి.
అంటే ఇప్పుడు ఆడాలి అనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది కూడా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇస్తావు నువ్వు? నేను జస్ట్ కమ్ ఇన్ అండ్ యునో ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశారో అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యూర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ దెన్ యునో మీ పేరెంట్స్ సపోర్ట్ అయితే 100% ఉంటుంది. మీరు ఫస్ట్ జాయిన్ అయ్యి ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి ఫస్ట్ స్టేట్లోనే, ఫస్ట్ డిస్ట్రిక్ట్లోనే, ఫస్ట్ నేషనల్స్లోనే మెడల్ కోసం కాకుండా మీ పర్ఫార్మెన్స్ బెస్ట్ ఇవ్వాలి. ఇది టీమ్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమ్. మీ ఇండివిజువాలిటీలో ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, మీరు ఎంత మీరు బెస్ట్ ఇస్తారు మీది, అది చేయాలి, అది చూపించాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రైఫిల్ షూటింగ్కి సంబంధించి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే? ఫిజికలీ స్ట్రాంగ్, ఫిజికలీ ఫిట్, మెంటలీ ఫిట్, అండ్ దెన్ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మోటివేటెడ్, ఇవన్నీ పాజిటివ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో అవి అన్నీ ఉండాలి. అది చాలా కంపల్సరీ. అంటే డైలీ మీరు రోజు డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది? టోటలీ 6 hours అనమాట. ఆ 6 hoursలో మా వర్కౌట్ ఉంటుంది 1-2 hours, అండ్ దెన్ 4 hours ప్రాక్టీస్ ఉంటుంది. ఎక్స్ట్రా వీక్లీ అంటే దాంట్లో సైకాలజీ సెషన్, న్యూట్రిషనిస్ట్ సెషన్స్ ఉంటాయి. ఓకే, అంటే దానికి సంబంధించి డైట్ అండ్ అవర్స్, ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని అవర్స్ అంటే ఇప్పుడు రైఫిల్ షూటింగ్కి సంబంధించి అంటే నిద్రపోవడం ఇప్పుడు ఉంటుంది, అంటే ఎన్ని అవర్స్ పడుకోవడం జరుగుతుంది? ప్రాక్టీస్ కోసం ఎక్కువ అవర్స్ మీరు కేటాయిస్తారు, సో పడుకోవడం ఎన్ని అవర్స్ పడుకుంటారు? లైక్ 7 to 8 hours పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ వన్, స్పోర్ట్స్ పర్సన్స్ అనే కాదు, టు స్టే మోటివేటెడ్ హోల్ డే, టు స్టే ఫోకస్డ్ హోల్ డే. స్లీప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు పడుకోకుండా నైట్ అవుట్స్ చేస్తారు. అట్లా షూటింగ్లో అని కాదు, ఏ గేమ్లో అయినా, ఏ ప్రొఫెషన్లో అయినా స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఫర్ మీ ఆల్సో స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐ స్లీప్ ఫర్ లైక్ 7 to 8 hours. ఓకే, ఎహసాన్, నీ విషయానికి వస్తే నీ డే ఎలా గడుస్తుంది? నా డే పర్టికులర్లీ కాలేజ్, దాన్ని ప్రాక్టీస్, వర్కౌట్, దీంతో పాటు కూడా ఎక్స్ట్రా మనం షూటింగ్ కోసం అంటే హోల్డింగ్ కానివ్వండి, ఇంకా మనం బాడీ రిలాక్స్, మసిల్స్ పెంచడానికి ఎన్ని టెక్నిక్స్ ఉంటే, వర్కౌట్స్ ఉంటే అన్నీ ఫాలో చేస్తాము. అంటే ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు డైలీ? 6 hours ఆఫ్ ప్రాక్టీస్. దాంట్లోనే అన్ని ఇంక్లూడ్ ఉంటాయి, హోల్డింగ్ ఇంక్లూడెడ్ ఉంటాయి. అంటే ఫుడ్ డైట్ కూడా ఉంటుంది? ఫుడ్ డైట్ కూడా ఉంటుంది. ఫుడ్ డైట్ ఖచ్చితంగా పాటించాలి. ఫుడ్ డైట్ పాటిస్తూ ప్రాక్టీస్ అన్ని అవర్స్ చేయాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తావు? టిప్స్ అంటే హెల్దీ ఫుడ్ ఇంపార్టెంట్, ఇంకా మన బాడీకి రెస్ట్ కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఎంత వర్క్ చేస్తాం, రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకు. చాలామంది ఇప్పుడు మ్యాచెస్ ముందు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ఎక్కువ వర్కౌట్ ఇవన్నీ చేసుకుంటుంటారు. కాబట్టి కొంచెం కంట్రోల్లో, ఇంకా ఎంత కావాలి మన బాడీకి అంతే చేయాలి. ఓకే, అంటే నీకు బాగా గుర్తుండిపోయే పోటీ ఏది? నాది గుర్తుండే పోటీ అంటే నేను ఫస్ట్ టైం స్టేట్ మ్యాచెస్ ఆడా. అప్పుడు ఓన్లీ విత్ 1 month ఆఫ్ ప్రాక్టీస్ నేను ఆడా స్టేట్. నేను జస్ట్ బిగినర్ బేసిక్ షూటర్ ఉండే. నాది బెస్ట్ మూమెంట్ అప్పుడు ఫస్ట్ మ్యాచ్ నీ బెస్ట్ మూమెంట్. అంటే ఆ ఫస్ట్ మ్యాచ్ నీ బెస్ట్ మూమెంట్. నువ్వు బాగా ఇన్స్పైర్ అయిన పర్సన్ పిస్తల్ షూటింగ్లో ఇన్స్పైర్ అయిన పర్సన్ అంటే మన ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసిన సౌరభ్ చౌదరి అయినా, నవీన్ అయినా, వీళ్ళు అంటే ఒక మార్క్ చేసి పెట్టారు షూటింగ్లో. వాళ్ళతో ఇన్స్పైర్ అవుతాం. ఓకే, నీకు సంబంధించి అంటే నువ్వు ఇప్పుడు ఈ పోటీకి సంబంధించి ఎలాంటి అంటే గుర్తుండిపోయే అంశం ఏది? ఫస్ట్ మ్యాచ్ విత్ గోల్డ్ మెడల్. అండ్ నేషనల్స్లో, ఐపీఎస్సీ గర్ల్స్ నేషనల్స్లో నాకు సింగిల్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది, టీంలో గోల్డ్ మెడల్ వచ్చింది. అది నేషనల్ లెవెల్లో కాబట్టి చాలా మెమరబుల్ మ్యాచ్ అన్నమాట. ఓకే, మామూలుగా మీరు ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళే ముందు అంటే ఎట్లా మీ మైండ్ సెట్ని ఎట్లా సెట్ చేసుకుంటారు? ఫోకస్డ్, పాజిటివ్నెస్, మైండ్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ ఎవ్రీథింగ్. దాట్స్ ఇట్ అన్నమాట. ఎందుకంటే ఫోకస్డ్, కాన్సన్ట్రేటెడ్ అన్నిట్లో ఉంటాము, కానీ పాజిటివ్ వైబ్స్ అన్నిట్లో రావు మనకు, అందరితో కూడా రావు. సో విత్ ద పీపుల్ with whom I'll feel so much motivated, I'll feel positiveness, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఓకే, ఎహసాన్, నువ్వెలా ఉంటావు? అంటే మ్యాచ్ ముందు మ్యాచ్ కోసమే ఆలోచించడం కాకుండా
ఇతర విషయాలు లేకపోతే మనం ఏం నేర్చుకున్నాం ఇప్పటి వరకు దాన్ని ఫాలో చేయడం, మన టెక్నిక్కి మనం ఫాలో చేయడం, దాని గురించి ఆలోచిస్తాము. అంటే ఇప్పటివరకు మీరు అంటే సాధించిన విజయాలు ఏంటి? నేను ఫస్ట్ స్టేట్లో నుంచి స్టార్ట్ చేశాను ఓపెన్ సైట్ రైఫిల్, ఇండియన్ రైఫిల్. దాంట్లో స్టేట్లో గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత SGF-FI కాంపిటీషన్స్లో కూడా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో సిల్వర్ మెడల్ వచ్చింది, స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్స్ కూడా ఆడాను, రెనౌడ్ షూటర్ వచ్చింది. తర్వాత తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అంటే కాంపిటీషన్స్లో స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత సౌత్ జోన్కి క్వాలిఫై అయ్యి సౌత్ జోన్లో పార్టిసిపేట్ చేసి జీవి మౌలంకర్ ప్రీ నేషనల్స్, తర్వాత నేషనల్స్ కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను. ఇప్పటి వరకు 4 నేషనల్స్ ఆడాను. నేను తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి ఇండియా టీమ్ సెలెక్షన్ ట్రయల్స్ కూడా పార్టిసిపేట్ చేశాను. నేసన్, నువ్వు సాధించిన విజయాలు ఏంటి? జస్ట్ మ్యామ్, నేను 9th స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్లో యూత్ సిల్వర్ మెడల్ అండ్ జూనియర్స్లో కూడా సిల్వర్ మెడల్ తీసుకున్నాను. నెక్స్ట్ నేషనల్స్లో కూడా రెనౌండ్ నేషనల్ క్వాలిఫై అయ్యి రెనౌండ్ షూటర్ అయ్యాను. ఓకే, ఇప్పుడు మీ ఖదీర్ గారు, మీ విషయానికి వస్తే పిల్లలు ఇన్ని విజయాలు సాధించారు. అయితే చాలామంది తల్లిదండ్రులు ఎక్కువ చదువుపైన ఫోకస్ పెట్టాలి అంటుంటారు పిల్లల్ని. మీరు మీ పిల్లల్ని ఇటువైపు తీసుకురావడానికి ఎనీ రీజన్? ప్రత్యేకమైనటువంటి రీజన్ అందరికీ తెలిసినటువంటి రీజనేనండి, వేరే ఏమీ లేదు. విద్యార్థులకు విద్యతో పాటు ఇది కూడా ఒక విద్యే అనేటువంటి భావన నాలో ఉంది. క్రీడ అనేటువంటిది కూడా ఒక విద్యే. ఫిజికల్ ఫిట్నెస్ అనేటువంటిది వాళ్ళ మెంటల్ ఫిట్నెస్ని ఇస్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఎప్పుడైతే నాకు మనసులో ఉందో పిల్లలు ఇలా ఉండాలి అనేటువంటిది, దాన్ని వీళ్ళు నిరూపించేటువంటప్పుడు నేను ఎడ్యుకేషన్లో 80% సాధారణంగా తెచ్చుకుంటారండి వాళ్ళు. 80% అనేటువంటిది సాధారణంగా ఉంటారు. ఇప్పటి వరకు వీళ్ళ పెర్ఫార్మెన్స్, పాప గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు సెకండ్ సెమ్ రాస్తే అయిపోతుంది, బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఫ్రమ్ ది బిగినింగ్ ప్రీ ప్రైమరీ నుండి ఇప్పటి వరకు కూడా 80% అనేటువంటిది ఏ రోజు తగ్గలేదు, ఇప్పుడు కూడా తగ్గలేదు. వీళ్ళలో ఉన్నటువంటి ఒక సుబుద్ధి ఏంటి అని అంటే, కాంపిటీషన్స్కి లేకపోతే క్యాంప్స్కి వెళ్ళినప్పుడు కూడా బుక్స్ వెంట తీసుకెళ్తారు ఒకటి. రెండోది, ఫ్యాకల్టీతో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఉంటారు వీళ్ళు. అంటే నవ్వుతూ మంచిగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండటం వల్ల వీళ్ళు ఎక్కడికో వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు వీళ్ళు పూనాలో ఉన్నారు, ప్రాక్టీస్లో ఉన్నారు, ఈరోజు మార్నింగే వచ్చారు. వీళ్ళ టీచర్స్కి వీళ్ళు ఫోన్ చేసి వీళ్ళు డౌట్స్ అడిగితే వాళ్ళ ఆన్సర్స్ ఇస్తున్నారు చూసారా, అది వెరీ గుడ్. వీళ్లకు ఒక మంచి అభినందనీయమైనటువంటి విషయం అనమాట. ఎందుకు అని అంటే, ఈ రకంగా ఆన్లైన్లోనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ను తెలుసుకోవడము, టీచర్స్ ద్వారా తెలుసుకోవడము, ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంచి ఆ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్ళడంలో క్రీడతో పాటు ఎడ్యుకేషన్ కూడా సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్ చేసుకోవడం అనేటువంటిది అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకు అని అంటే, ఇవి రెండింటిని ముందు తీసుకెళ్తున్నారు. పాప గ్రాడ్యుయేషన్ అంటే ఒక విషయం ఇక్కడ నేను షేర్ చేసుకోవాలి మీతో. అదేంటి అని అంటే, స్టేట్ సిలబస్లో అప్ టు 10th క్లాస్ చదివినటువంటి పాప +1 +2 అంటే 11th and 12th క్లాసెస్కి ఐఎస్సిలోకి మారింది. ఐఎస్సి ఐజిసిఎస్సిలో ఎంత సిలబస్ టఫ్గా ఉంటుంది అనేటువంటిది నన్ను చాలా, అక్కడ ఫ్యాకల్టీయే నన్ను పిలిపించి కూర్చోబెట్టివ్వండి, స్టేట్ నుంచి మరి ఇట్లా మారుస్తున్నారు, పాప మీద ప్రెషర్ పడుతుంది ఎలా అని చెప్పేసి నన్ను అడిగారు. అప్పుడు నేను కూడా ఒక విద్యావేత్తను కాబట్టి వాళ్ళతో షేర్ చేసుకున్నాను. కొంత నేను గైడ్ చేస్తాను, కొంత మీరు గైడ్ చేయండి అని రిక్వెస్ట్ చేసుకొని ఈ విధంగా ఐఎస్సిలో కూడా తను 80%లో నించొని 80%లో నిలబడింది అని అంటే అది గొప్ప విషయం. బాబు విషయంలో కూడా 12th స్టాండర్డ్లో తను 92%తో మొన్న రిజల్ట్ తీశాడు. అంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేట్ కాంపిటీషన్స్ ఆడుతున్నాడు, మెడల్స్ తెచ్చుకుంటున్నాడు, అటు నేషనల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, రెనౌండ్ అయ్యాడు, ట్రయల్స్ కొరకు ప్రయత్నిస్తున్నాడు, టీంలోకి వెళ్ళాలి అనేటువంటి తపన. ఇంట్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి. మా ఇంట్లో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నెగిటివ్ అనేటువంటిది ఎక్కడ కూడా మేము చర్చించము. వాళ్ళిద్దరు షూటర్స్ ఉన్నా మా ఇంట్లో షూటింగ్ గురించి టాపిక్ అనేది ఎప్పుడు జరగదు, వాళ్ళిద్దరి మధ్యలో చర్చ రాదు. కామన్ థింగ్స్ అంటే వాళ్ళని మేము డైవర్ట్ చేస్తూ ఉంటాం. నా వైఫ్ కూడా ఈ విషయంలో బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి, పిల్లలు ప్రాక్టీస్కి వెళ్ళొచ్చారు, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ మేమేం అడగమండి. ఎందుకు అని అంటే, అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఇంటికి వచ్చాక కొంత రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్స్ అయ్యాక
ఎప్పుడో టాపిక్ వచ్చినప్పుడు ఏదో ఇలా కాదు అని చెప్పేసి చర్చించుకుంటుంటాం. ఇది వీళ్ళ దినచర్య రెగ్యులర్గా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అంటే మీ కెరీర్కి సంబంధించి మీ కెరీర్లో అతిపెద్ద సవాళ్ళని ఎట్లా ఎదుర్కొంటారు, వాటిని ఎట్లా అధిగమిస్తూ ఉంటారు? ఛాలెంజెస్ చాలా ఉంటాయి లైఫ్లో, ఈ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మీకు ఒక గోల్ రీచ్ అవ్వాలంటే అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. లైక్ సేమ్ ఎహ్సాన్ అన్నట్టు మాకు అప్పుడు కాంపిటీషన్స్ ఉంటాయి, అప్పుడే ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. అయితే రెండింటిని బ్యాలెన్స్ చేయగలమా, అది ఒక ఛాలెంజ్ ఉంటుంది మా లైఫ్లో. ఇంకా కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు హెల్త్ ఇష్యూస్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్. అయితే అది కూడా మాకు ఛాలెంజ్లా ఉంటుంది. ఎహ్సాన్, నీ విషయానికి వస్తే నువ్వు ఎట్లా ఎదుర్కొంటావు? అన్నిట్లో అంటే హార్డ్ వర్క్ ప్రాపర్గా పెట్టి, అంటే మన ఏం ఛాలెంజెస్ వచ్చినా దాని ముందు ఫేస్ అంటే అది అలా మనం బ్రెయిన్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు మ్యాచ్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే మనం మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆ టెన్షన్ కానివ్వండి, దాని మొత్తంని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. అంటే మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారండి కదీర్ గారు వీళ్ళ విషయానికి వస్తే? నేను పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తానండి. మ్యాచెస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళలో బాగా ఆడాలి, బాగా చేయాలి, స్కోర్ బాగుండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, నేనేం కండిషన్స్ పెట్టను. నేను తీసుకెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా రేంజ్ వరకు తీసుకెళ్తాను, గేట్ వరకు తీసుకెళ్తాను. గేట్ లోపలికి పంపించేసి నేను బయటనే ఉంటాను, నేను లోపలికి వెళ్ళను. ఎందుకు అనంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఇంకా పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో. జనరల్గా కూడా కోచెస్ కూడా అదే చెప్తుంటారు, పేరెంట్స్ని వెనకాల ఉండొద్దు అని చెప్పేసి కోరుతూ ఉంటారు. ఎందుకు అనంటే అమ్మ నాన్న వెనకాల కూర్చొని ఉంటే ప్లేయర్ అక్కడ ఆడేటప్పుడు వాళ్ళలో అసలు గెలవాలి అని ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఉంటుంది. కానీ ఒక్క రాంగ్ షాట్ తగిలినప్పుడు, రాంగ్ ఫైర్ అయినప్పుడు ఇంకా అక్కడితో వాళ్ళ మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అంటే ఇంకా డాడీ చూశారు, మమ్మీ చూశారు, ఇది ఇంకా నేను ఇంకా ఏదో గిల్టీగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వాళ్ళు మొత్తం రాంగ్ షాట్స్ కొడుతూ ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము ఇద్దరం కూడా, నా వైఫ్ నేను కూడా, వాళ్ళ అమ్మ నేను కూడా చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తామండి. ఆనందంగా కార్లో వెళ్తాం. మేము జనరల్గా కార్లోనే ఎక్కువ జర్నీ చేస్తుంటాం. ఇక్కడ నుంచి కేరళ కానివ్వండి, భోపాల్ కానివ్వండి, లేకపోతే ఢిల్లీ కానివ్వండి, ఎక్కువ కార్లో జర్నీ చేస్తూ ఉంటాం. దేనికి అనంటే వాళ్ళని రిలాక్స్ చేయడం కొరకు, ఇద్దరిని రిలాక్స్ చేయడం కొరకు, నవ్వుతూ వెళ్ళిపోవాలి, నవ్వుతూ ఉండాలి అనేటువంటి దాంతో. మ్యాచ్ ఆడొచ్చాక వాళ్ళ ఫేస్లో కొంత ఇది కనిపిస్తుంటుంది. అంటే తక్కువ స్కోర్ వచ్చినప్పుడు, లేకపోతే ఓకే అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక ఇది ఉంటుంది. ఆ టైంలో మేము వాళ్ళ మీద ప్రెషరు, ఇలా ఎందుకు కొట్టావు, అలా ఎందుకు కొట్టావు, అట్లా ఏమీ ఉండదండి. చాలా కూల్ అట్మాస్ఫియర్. ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ టైం, అంతే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేటువంటి ఈ వాతావరణము వాళ్ళని కొంత పాజిటివ్ వేలో తీసుకెళ్తుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు మారియా, నీ విషయానికి వస్తే ఇప్పుడు ఎప్పుడైనా రైఫిల్ షూటింగ్లో సరిగ్గా అవ్వలేదు, జరగలేదు అన్నీ అనిపించిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? చాలా. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర వెపన్ లేదు కదా, నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకొని ఆడాను. అప్పుడు టెక్నికల్ ఇష్యూస్, అంటే మా బాడీ సేమ్ కాదు, అయితే రైఫిల్ సెట్టింగ్స్ కూడా సేమ్ ఉండవు. అయితే దానివల్ల నేను ఫస్ట్ నేషనల్స్లో మంచిగా చేయలేదు. సెకండ్ నేషనల్స్లో కూడా నా ఓన్ వెపన్ కాదు, సెకండ్ హ్యాండ్ రైఫిల్ ఉంది. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆర్ఎల్స్ ఫిజికల్ ఇష్యూస్ వల్ల, మెంటల్ ఇష్యూస్ వల్ల నేను మ్యాచెస్ ఉన్నాయి, నేను మంచిగా చేయలేదు అని. ఇంకా మ్యాచెస్ ఇవి కూడా ఉన్నాయి, దేంట్లో నేను మంచిగా చేశాను. అయితే దాంతోనే మోటివేట్ అయ్యి నేను మంచిగా చేయడానికి ట్రై చేస్తాను. ఎట్లా బ్యాలెన్స్ చేసావు అప్పుడు నువ్వు ఆ సిచ్యువేషన్ని పాజిటివ్నెస్తోనే. ప్రెషర్ చాలా ఉంటుంది, ఒక్క రాంగ్ షాట్ ఫుల్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది, 100 హార్ట్ బీట్ ఉంటుంది. బట్ దెన్ ద వే యూ కంట్రోల్ ఇట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అక్కడ నేను ఎట్లా రియాక్ట్ అయ్యాను, ఎట్లా బిహేవ్ చేస్తున్నాను. నా షూటర్స్ అక్కడ ఆడుతూ ఉంటారు లేన్ మీద, రేంజ్లో అందరూ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది వెళ్ళిపోతారు మంచిగా రావట్లేదు అని, కానీ కంట్రోల్గా లాస్ట్ వరకు ఉండి, లాస్ట్ వరకు ఆ ఫేస్ చేసి, ఆ ఛాలెంజ్ని ఫేస్ చేసి, దాంతో మిస్టేక్స్ లెర్న్ అవుతాము నెక్స్ట్ టైం కాకుండా చూడడానికి. ఇప్పుడు ఎహ్సాన్, నీ విషయానికి వస్తే నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావా అట్లాంటి సిచ్యువేషన్? మ్యామ్, స్పోర్ట్స్ అంటే అప్స్ అండ్ డౌన్స్ రెండు కూడా ఉంటాయి. అంటే ఎప్పుడైనా మనం మంచిగా స్కోర్ చేస్తాం, అప్పుడప్పుడు కొంచెం స్కోర్ తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న స్కోర్ అప్పుడప్పుడు పర్టికులర్లీ నెగటివ్ ఆలోచించకుండా నెక్స్ట్ మ్యాచెస్ కోసం ప్రిపేర్ అయ్యి ఇంకా హార్డ్ వర్క్ చేస్తానని, అంటే మనం సాటిస్ఫాక్షన్
లేనప్పుడు సాటిస్ఫాక్షన్, ఒక మ్యాచ్ ఆడిన తర్వాత మనం సాటిస్ఫైడ్ కానప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కోసం ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా మంచిగా స్కోర్ తేవాలని ఆ బ్రెయిన్ సెట్తో ఉంటాం. అంటే బేసిక్గా మీరు రైఫిల్ షూటింగ్ చేస్తూ ఉంటారు కదా, ఈ రైఫిల్ షూటింగ్కి సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగిస్తూ ఉంటారు, అంటే వాటిని ఎందుకు చూస్ చేసుకుంటూ ఉంటారు? అది పర్సనల్ చాయిసెస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, నా దగ్గర రైఫిల్ ఉంది, ఫేన్వర్క్ కంపెనీది. అది కావాలని నేను తీసుకున్నాను. తర్వాత ఎక్విప్మెంట్స్లో రైఫిల్ ఉంటుంది, మక్కిట్ ఉంటుంది రైఫిల్ షూటర్స్కి ఎస్పెషలీ. పైన నుంచి కింద వరకు చాలా ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైక్ క్యాప్ ఉంటుంది, గ్లవ్స్ ఉంటుంది, హ్యాండ్కి షూస్ ఉంటుంది. అన్ని రైఫిల్ షూటర్స్ వాళ్ళకి స్పెసిఫై అయినది ఉంటుంది. నార్మల్లీ గ్లవ్స్, నార్మల్ బయట దొరికేది అది గ్లవ్స్ కాదు, రైఫిల్ షూటర్స్కి గ్లవ్స్ ఇస్తారు, అది గ్లవ్స్ ఉంటుంది. ఇంకా షూస్, వెపన్ ఇవన్నీ ఉంటుంది. ఓకే, నీకు సంబంధించి పిస్టల్కి సంబంధించి ఎట్లాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేస్తూ ఉంటారు? మ్యామ్, నేను మోర్నీ పిస్టల్ యూస్ చేస్తాను ఇప్పుడు, అడ్వాన్స్డ్ పిస్టల్ అది. అండ్ మాకు మొత్తం పిల్లెట్స్ కానివ్వండి, ఇంకా షూస్, ఇవి మొత్తం డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అంటే అడ్వాన్స్ కంపెనీవి యూస్ చేస్తాము. ప్లస్ అందర్ వెపన్ డిఫరెంట్ ఉంటుంది, విత్ సెట్టింగ్స్ ఉంటుంది. మొత్తం డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటుంది కాబట్టి ఒక వెపన్ మనం అంటే ఇంకో వాళ్ళ వెపన్ మనం యూజ్ చేస్తే రాంగ్ ఉంటుంది షూటింగ్, అది అంటే ప్రాపర్ కాదు. దానికోసం పర్సనల్ వెపన్స్ అన్ని పర్సనల్స్ ఉంటాయి మాకు. అంటే ఇప్పుడు మనకి రైఫిల్ షూటింగ్కి, పిస్తల్ షూటింగ్కి సంబంధించి వస్తువులు యూజ్ చేస్తుంటారు, పరికరాలు. అంటే వాటి ప్రాముఖ్యత ఎట్లా ఉండాలి అని, ఇవే యూజ్ చేయాలి, ఇలాంటివి యూజ్ చేయొద్దు, అలాంటి ఏమైనా కండిషన్స్ ఉంటాయి? ఎస్ మ్యామ్, కండిషన్స్ ఉంటాయి. ఎవ్రీ మ్యాచ్ ముందు వెపన్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే మ్యాచ్ జ్యూరీస్ వాళ్ళు మొత్తం వెపన్ని చెక్ చేస్తారు, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మనం మ్యాచ్ ఆడతాం. రైఫిల్ షూటింగ్ సంబంధించి కూడా అలాగే ఉంటుంది. కానీ చాలా లాంగ్ ఉండదు, చాలా హెవీ ఉండదు, చాలా లెస్ వెయిట్ కూడా ఉండదు. అయితే మ్యాచ్ ముందు అంతా సెట్ చేసుకొని వెళ్తాం మేము. కానీ మ్యాచ్ ముందు జ్యూరీస్ అక్కడ ఒఫీషియల్స్ అంతా చెక్ చేస్తారు, మా కిట్ ఎలా ఉంది, పర్ఫెక్ట్ ఉందిగా, సైజ్ ఎలా ఉంది. పిస్టల్ షూటర్స్కి కిట్ ఉండదు, కానీ రైఫిల్ షూటర్స్కి మా కిట్ మా సైజ్లో ఉందా, ఏమైనా చేంజెస్ చేశారా, అన్అఫీషియల్ ఏమైనా ఉండనివి ఉన్నాయా దేంట్లో, అలా అన్నీ చెక్ చేసి కాంపిటీషన్ ఆడడానికి సెండ్ చేస్తారు. అంటే ఇప్పుడు షూటింగ్ అంటే ఇప్పుడు మీ రైఫిల్ షూటింగ్, పిస్తల్ షూటింగ్ సంబంధించి వాటిని తరచుగా అంటే అప్డేట్ చేస్తూ ఉంటారా, లేకపోతే వాటిని ఇన్ని రోజులకి ఇలా అప్డేట్ చేయాలి, ఇంత టైం ఉంటుంది అని ఏమైనా టైం ఉందా వాటికి సంబంధించి? అలా టైం లేదు, బట్ దెన్ సర్వీసింగ్కి ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ అది. మా మ్యాచ్ తర్వాత, మ్యాచ్ ముందు ఇవ్వమేము, కానీ మ్యాచ్ తర్వాత ఆ మ్యాచ్ ఎక్కడ ఆర్గనైజ్ చేశారో అక్కడే క్యాంప్స్ ఉంటాయి, స్టాల్స్. ఆ స్టాల్స్లో మేము వెపన్ ఇస్తే మా అకార్డింగ్లీ సెట్ చేసి సర్వీసింగ్ చేసి ఇస్తారు. షూటింగ్ సంబంధించి ఎస్ మ్యామ్, అంటే పిస్టల్ స్మూత్ రన్ అవ్వాలంటే సర్వీసింగ్ కంపల్సరీ. అంటే ఎప్పుడు మనం మ్యాచెస్ తర్వాత యూజువల్లీ సర్వీసింగ్ చేపిస్తుంటాము. అంటే మ్యాచెస్ తర్వాతైనా, మ్యాచెస్ లేనప్పుడు కూడా మ్యాచెస్ ఇన్ని లేనప్పుడు డేస్కి ఒకసారి అప్డేట్ చేస్తూ ఉండాలి అని ఏమైనా ఉందా? యా మ్యాచెస్ లేనప్పుడు కూడా అంటే మనం పిల్లెట్స్ కానివ్వండి అప్డేట్ చేస్తూనే ఉంటాం. అంటే ఖదీర్ గారు, మీరు ఎట్లా వాటి గురించి మీరు ఎట్లా తీసుకుంటారు జాగ్రత్తలు? యూజువల్గా అంటే వెపన్ అనేటువంటిది ఇది ఒక పర్సనల్ ఇన్స్ట్రుమెంట్. మొబైల్ ఫోన్ మనది వేరే వాళ్ళకి ఎలా ఇవ్వమో, టూత్ బ్రష్ మనం వేరే వాళ్ళకి ఎలా ఇవ్వమో, సేమ్ అలానే వెపన్ కూడా అదే. ఇక్కడ జనరల్గా ఈ వెపన్ సర్వీస్ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే, మ్యాచెస్ జరిగేటప్పుడు, నేషనల్ లెవెల్లో మ్యాచెస్ జరిగేటప్పుడు, ప్రతి నేషనల్ మ్యాచ్ జరిగేటువంటి రేంజ్లో ఈ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ పాప ఫిన్వర్క్ వాడుతుంది, ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే స్టాల్ అరేంజ్ చేస్తారు. ప్రతిసారి వీళ్ళు నేషనల్ ఆడగానే, ఎందుకంటే నేషనల్ కన్నా ముందు వెపన్ సర్వీసింగ్కి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే సెట్టింగ్స్ చేంజ్ అయిపోతుంటాయి. దానికి వీళ్ళు సెట్ చేసుకొని ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగా మ్యాచ్ ఆడి వెరీ ఇమీడియట్లీ ఏం చేస్తారంటే వెపన్ తీసుకెళ్ళి సేమ్ కంపెనీ స్టాల్లో ఇస్తారు. వాళ్ళు టెక్నీషియన్స్ బయట నుంచి వస్తారండి. జనరల్గా ఇవి జర్మనీ మేడ్ వెపన్స్ అన్నమాట. కాబట్టి కంపెనీ టెక్నీషియన్స్ వస్తారు. ఎక్కడ పడితే ఎక్కడ మనం ఈ వెపన్ని తీసుకెళ్ళి ఇచ్చి రిపేర్ చేయించటమో లేకపోతే సర్వీస్ చేయించటమో అలా కుదరదు. ఎందుకంటే దీని యొక్క పార్ట్స్ చాలా సెన్సిటివ్, చాలా ఒక హెయిర్ అంత పల్సటి ఇవి కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ఇవ్వటం కుదరదు, కంపెనీలోనే చేయించాలి. కంపెనీ తలనే ఓపెన్ చేసేసి సర్వీస్ చేసేస్తారు, సెట్టింగ్ కూడా చేసేస్తూ ఉంటారు. ఇది ఒక భాగం. రెండోది, వెపన్ని జాగ్రత్త పరచుకోవడం అనేటువంటిది కూడా
ప్రతిసారి వీళ్ళకి నేషనల్స్కి వెళ్ళాలి లేకపోతే ఎక్కడైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలి అని అంటే వెపన్ క్యారీ లెటర్ అనేటువంటిది, అంటే ఒక పర్మిషన్ అనేటువంటిది ఉంటుందండి. ఐడి కార్డు ఉంటుంది, నేషనల్ ఐడి ఉంటుంది, దాంతోపాటు ఖచ్చితంగా ఇవాళ ఫ్లైట్లో వెపన్ తీసుకెళ్ళాలి అని అంటే ఒక 1 hour టైం కేటాయించాలి. అంటే మనం ఫ్లైట్ ఎక్కాలి అని అంటే జనరల్గా 2 గంటల ముందు వెళ్తాము, కానీ ఈ వెపన్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక గంట ముందు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు అని అంటే వెపన్ డిపాజిట్ చేసి వెపన్ క్యారీ లెటర్ చూపించి, అంటే పర్మిషన్ ఇండియన్ గవర్నమెంట్ ద్వారా మనకు, అంటే రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ద్వారా మనకు పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్ పేపర్తో మనము వెపన్ క్యారీ చేయడానికి, అంటే క్యారీ చేయటువంటి ఫ్లైట్లో మనం తీసుకెళ్ళలేమండి, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయటమే. వాళ్ళు చాలా జాగ్రత్తగా దాన్ని ఉంచి మళ్ళీ మనం ఒక ఫ్లైట్ దిగాక మనకు హ్యాండ్ ఓవర్ చేయటం అనేటువంటిది ఉంటుంది. ఒకటి. రెండోది, షూటర్ సింగిల్గా వెళ్ళడము అనేటువంటిది మ్యాచెస్కి ఇంపాసిబుల్ అండి. కిట్, వెపన్, తన పర్సనల్ లగేజ్, ఇవి 3 తనతో పాటు ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి షూటర్తో మనం కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం కార్లలో వస్తారు, కొంతమంది ఫ్లైట్స్ ట్రైన్స్లో వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు 2 ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. 2 వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా దాన్ని వెంటబడి ఉంటేనే మనం ఈ విధమైనటువంటి రిజల్ట్స్ని తీసుకురావడానికి అవకాశం అంటూ ఉంటుంది. ఇప్పుడు కాంపిటీషన్కి వెళ్ళాలి, చాలామంది కోరిక ఉంటుంది వెళ్ళాలని. సో అలాంటి షూటర్లకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీ ఇద్దరు? సలహాలు, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు, మ్యాచెస్ ముందు కాంపిటీషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అయితే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో సేమ్ అది మీకు మ్యాచ్లో చేయాలి, ఏం ఎక్స్ట్రా చేయడం ఉండదు కదా. సేమ్ అయితే ప్రెషర్ తీసుకోకుండా, ఎక్కువ బర్డన్ తీసుకోకుండా ఫుల్ పాజిటివ్నెస్తో పార్టిసిపేట్ చేయాలి కాంపిటీషన్స్లో. ఓకే సార్, నువ్వేం చెప్తావు? ఎస్ మ్యామ్. అంటే ఒక కాంపిటీషన్లో అంటే తక్కువ స్కోర్ చేస్తే చాలామంది అంటే వదిలేస్తారు, అంటే షూటింగ్ ఏ గేమ్ అయినా వదిలేస్తూ ఉంటారు. అలా వదిలేయకుండా ఒక కాంపిటీషన్లో తక్కువ స్కోర్ చేస్తే అంటే నెక్స్ట్ కాంపిటీషన్ కోసం ఇంకా హార్డ్ వర్క్ చేసి దాంట్లో మంచిగా చేయాలని, ఇంకా వర్క్ హార్డ్ చేయాలి దాని మీద. అంటే మీరు ఎట్లా వీళ్ళకి సంబంధించి షెడ్యూల్ కానీ అవన్నీ ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు? దొరకగానే పొంగిపోవడము, దొరకనప్పుడు కుంగిపోవడము అనేటువంటిది క్రీడలో అది ఉత్తమమైనటువంటిది కాదండి. 100 సార్లు ఆడినా గెలవలేకపోయినా 101వ గెలుస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది. అంతే తప్ప మేము చూస్తూ ఉంటాము మామూలుగా జనరల్గా నేషనల్స్కి వెళ్ళినప్పుడు, కాంపిటీషన్స్ జరిగినప్పుడు పిల్లోడు బయటికి రాగానే, ప్లేయర్ బయటికి రాగానే, అథ్లెట్ బయటికి రాగానే పేరెంట్ తిడుతూ ఉంటారు. ఐ రిక్వెస్ట్ పేరెంట్స్, ఇది ఉత్తమమైనటువంటిది కాదు. ఇది క్రీడ అనేటువంటిది ఏదైనా జరగచ్చు. అంటే మనం ఒక్కళ్ళమే క్రీడలో, ఇది ఇండివిజువల్ గేమ్, టీమ్ గేమ్ కాదు. టీంలో బ్లేమ్ చేయడానికి అవకాశం ఉండదు. ఫలానా క్రీడాకారుడు వల్ల ఈ టీమ్ గేమ్ అంతా చెడిపోయింది అనొచ్చు, కానీ ఇది ఇండివిజువల్ గేమ్లో జో జీతా వహీ సికిందర్. అలాంటప్పుడు మనము ప్రోత్సహించాలే తప్ప అదొక్కటి చేయకుండా ఉంటే చాలా బాగుండేది అనేటువంటి దానికన్నా నెక్స్ట్ టైం అలా చేయకుండా ఇలా చేసుకోవాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ మనం పిల్లల్లో క్రియేట్ చేసినప్పుడు ఒకటి. రెండవది, పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా, క్రీడాకారులైనటువంటి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా నేను పడుకుంటాను నువ్వు వెళ్ళి ఆడుకో అనడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా వాళ్ళ వెంట ఉండాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ గర్ల్ అథ్లెట్స్ వీళ్ళకి ఏంటంటే సపోర్ట్ అనేటువంటిది, పేరెంటల్ సపోర్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఉన్నప్పుడు ఖచ్చితంగా క్రీడాకారులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రైఫిల్ షూటింగ్ సంబంధించి, రైఫిల్ షూటింగ్ కానీ పిస్తల్ షూటింగ్ కానీ ఆడే వాళ్ళకి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన లక్షణాలు ఏంటి? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫోకస్ ఉండాలి, ఇంకా మన బాడీ మీద మన కంట్రోల్ ఉండాలి, ఇంకా ఏం హెల్త్ డిసీజెస్ ఏం లేకుండా హెల్తీ బాడీ మెయింటైన్ చేసుకుంటే చాలు. ఫిట్నెస్ అండ్ మెంటల్ స్టెబిలిటీ, అంతే. 2 మీరేం చెప్తారు అధీర్ గారు? క్రీడ ఇతరులను చూసి ఆడకూడదు. వాళ్ళు బాగా ఆడుతున్నారు నేను ఆడట్లేదు అనేటువంటి డిస్కరేజ్మెంట్ ఉండకూడదు. పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. బయటికి వచ్చాక క్రీడ బాగా ఆడని వాళ్ళని నిందించటము, బాగా ఆడిన వాళ్ళని పొగట్టడము అనేటువంటిది ఉండకూడదు. ఉండొచ్చు, జనరల్గా వాళ్ళు తీసుకెళ్తారు, బాగా ఆడినటువంటి వాళ్ళకి మెడల్ దొరుకుతాయి, అది వేరే విషయం.
బాగా ఆడాను నేను అనేటువంటి పొగరుని బాగా ఆడలేనటువంటి వారి వైపు తిరిగి చూపించకూడదు. ఎస్, ఇంకా ఎంకరేజ్ చేయాలి. నీకు మెడల్ వచ్చింది, మెడల్ రానమ్మాయిని కూడా నువ్వు కొంచెం ఇలా చేస్తే నీకు వచ్చేది ఉండే, మంచిగా చెయ్యి, రేస్ వెరీ గుడ్, నువ్వు చాలా బాగా ఆడావు అనేటువంటి ఇది ఎంకరేజ్మెంట్ అనేటువంటిది క్రీడాకారుల్లో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు భవిష్యత్తులో మీ లక్ష్యాలు ఏంటి, వాటిని ఎట్లా సాధించాలి అనుకుంటున్నారు ఇద్దరు? నేను నా ఎయిమ్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయాలి, ఇండియన్ టీంలో సెలెక్ట్ అవ్వాలి, యూనో ఇన్ ఒలింపిక్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసి అంత మంచి ట్రైనింగ్ తీసుకోవాలి, ఒలింపిక్స్లో యూనో వెళ్ళే అంత మంచి ట్రైనింగ్. నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. నాకు సజ్జనార్ సార్ చాలా ఇన్స్పైర్ నేను ఆయనతో చాలా ఇన్స్పైర్ అవుతాను. ఇలా ఇన్స్పిరేషన్తో అందరి దగ్గర నుంచి కొంచెం కొంచెం ఇన్స్పైర్ అయ్యి నేను ఆల్ ది హైట్స్ నేను ఏమేం కోరుకుంటున్నాను అవన్నీ రీచ్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే నువ్వు లక్ష్యంగా పెట్టుకున్న ఇంకా కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకా ఇవి రీచ్ అవ్వాలి, నేను ఇంక ఇవి రీచ్ కాలేదు నా లైఫ్లో అని ఉన్నాయా ఏమైనా? ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, లైక్ ఏషియన్ మెడలిస్ట్, ఏషియన్ కాంపిటీషన్ ఉంది, కామన్వెల్త్ కాంపిటీషన్స్ ఉంది, వరల్డ్ కప్ ఉంది, వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. ఇవన్నీ క్రాస్ చేసిన తర్వాత ఒలింపిక్స్ ఉంది. ఎస్, అన్ని విషయానికి వస్తే ఏమున్నాయి మ్యామ్, స్టెప్ బై స్టెప్ అన్ని కాంపిటీషన్స్ ఆడుకుంటూ అన్నిట్లో మంచిగా పార్టిసిపేట్ చేసుకుంటూ అట్మోస్ట్ ఒలింపిక్స్ వరకు వెళ్ళాలని. అంటే నేను ఇది ఖచ్చితంగా ఇక్కడ వరకు నేను రీచ్ అవ్వాలి, ఒలింపిక్ గేమ్స్ వరకు, ఒలింపిక్ గేమ్స్ వరకు రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే దానికోసం ఏం చేయాలి అనుకుంటున్నాను? అంటే దానికోసం ప్రాపర్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ మెయిన్. ఇంకా ఎంత టైం ఇంత చేశాను అనే దానికోసం ఆలోచించకుండా ఎంత టైం అయినా పర్లేదు, అంటే ఎన్ని ఇయర్స్ అయినా పర్లేకుండా కంటిన్యూ హార్డ్ వర్క్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఒలింపిక్ గేమ్స్ వరకు వెళ్ళాలని. అంటే ఇప్పుడు మీరు సమాజానికి తిరిగి ఇవ్వడానికి లేదా మీరు రాబోయే షూటర్లకు ఏమైనా చేయాలి అని ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? అంటే మీరు ఏమైనా పెట్టుకున్నారా ఇలా చేద్దాం? ఆఫ్టర్ షూటింగ్, ఆఫ్టర్ రీచింగ్ ఆల్ మై గోల్స్, నాకు పబ్లిక్ సర్వెంట్ అవ్వాలని ఉంది. యూనో ఎవరెవరికి నా హెల్ప్ కావాలో నేను వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎవరెవరికి నా సపోర్ట్ కావాలో నేను వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని ఉంది నాకు. అంటే రైఫిల్ షూటర్స్కి వాళ్ళకి ఎట్లాంటి, అంటే వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు? నేను రైఫిల్ షూటర్స్కి ఎస్పెషల్లీ అంటే నేను వాళ్ళకి కోచింగ్ ఇస్తాను. ఆబ్వియస్లీ వాళ్ళు నా దగ్గర తీసుకోవాలనుకుంటుంటే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే యాక్చువల్లీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. షూటింగ్లో ముందు వెళ్ళడం అందరికీ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ గేమ్ కాబట్టి వాళ్ళకు ఫైనాన్షియలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. నేను ఎంత స్టేబుల్గా ఉండాలి, ఆ పొజిషన్లో ఉండాలి, ఎక్కడ నేను వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను, అంత హైట్స్ రీచ్ అవ్వాలని ఉంది నాకు. మీరేం చెప్తారు ఖదీర్ గారు? నాది అదే కోరిక అండి. నా కూతురు ఏదైతే ఇప్పుడు చెప్పిందో అదే కోరిక. ఎందుకు అనంటే ఈ రైఫిల్ షూటింగ్లో ఉండేటువంటి స్ట్రగుల్స్ పిల్లల్ని ముందుకు పంపించాలి అని అంటే ఏ రకమైనటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి అనేటువంటిది నేను ప్రత్యక్షంగా చూసా, నా కళ్ళతో నేను చూసా ఈ 5 సంవత్సరాల నుంచి. తను అంటే జనరల్గా నాకు రైఫిల్ షూటింగ్ గురించి తెలియదు కాబట్టి ఆ రోజుల్లో నన్ను పిలిచి మీ పాప బాగా ఆడుతుంది, మీరు ఎంకరేజ్ చేస్తే ముందుకెళ్తుంది అని నన్ను ఎవరైతే పలికారో అప్పుడు నాకు చాలా వినడానికి చాలా బాగా అనిపించింది. పిల్లల్ని ఇలా తీసుకెళ్ళాలి అని అనిపించింది. ఓన్ వెపన్ కొనాలి అన్నప్పుడు అప్పట్లో అంటే 4 years 5 years క్రితం ఓపెన్ సైట్ వెపన్ కొనిపించారు నాతో ఫస్ట్. ఆ టైంలో 20,000 రూపీస్ ఎంతో అయింది. అది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదులే అనేటువంటి దాంతో నేను అనుకున్నాను. పోను తర్వాత ఓపెన్ సైట్లోంచి పీప్ సైట్లోకి వెళ్ళినప్పుడు వెపన్ కొనాలి అని అన్నారు. వెపన్ కాస్ట్ ఎంత అవుతుంది అని అంటే సుమారు ఒక 3.5 లక్షలు అవుతుంది అని అన్నారు. ఆ టైంలో కొంత ఒకలాంటి భయం, ఆందోళన, మన సంపాదనకు తగ్గట్టుగా మనం ఖర్చు పెడుతున్నామా, పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళలేమా అనేటువంటి భావం. ఆ తర్వాత అది సెకండ్ హ్యాండ్ వెపన్ అయిపోయింది. సరే సెకండ్ హ్యాండ్ కొన్నాం, సెకండ్ హ్యాండ్ వెపన్ అయిపోయింది, కొత్త వెపన్ కొనాలి అన్నప్పుడు ఒక ఆందోళన. ఇలా మార్పులు వస్తూ ఉంటాయండి. వెపన్ మారే కొద్దీ, పిల్లల యొక్క నైపుణ్యాలు మారే కొద్దీ ఖర్చు కూడా అలానే పెరుగుతుంది. పాలెట్ R10 కొనాలి అంటారు కోచెస్, అది బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది, అదే కొనాలి అంటారు. ఒక్క చిన్న టిన్ కొనటం కొరకు 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు వీళ్ళు 5 రోజుల్లో ఖతం చేసేస్తారు, 5 daysలో ఖతం చేస్తారు. అంటే ఇక్కడ ఇది ఎక్స్పెన్సివ్ గేమ్, దీనికి కోఆపరేషన్ అనేటువంటిది చాలా అవసరము. ప్రభుత్వాలు సహకరించాలి,
పిల్లలు ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావంతో. ఇక్కడ నా విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, పిల్లలేమో పరిగెడుతున్నారు, దానికి తగ్గట్టుగా నేను వాళ్ళతో పాటు పరిగెత్తడం కొరకు ప్రయత్నం చేస్తున్నాను అనమాట. నాకున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి మిత్రులే కానివ్వండి, నాకున్నటువంటి సహకారమే కానివ్వండి, దాన్ని అన్నిటినీ కలుపుకుంటూ నేను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను. ఇది జరుగుతున్నటువంటిది. అయితే ఇప్పుడు పాప ఒక విషయం చెప్పింది, నేను చాలా ఆనందపడుతున్నాను. అదేంటి అని అంటే, ఎస్, క్రీడాకారుడు బాగా ఆడుతున్నాడు అని అంటే అతనికి సమాజం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక సహకారం అనేటువంటిది లభిస్తేనే ఇది క్రీడాకారుడు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనకు చరిత్ర చెప్తుంది, మనకు తెలుసు, డబ్బుంటే, ఎక్కువ డబ్బుంటే వాళ్ళ స్టూడెంట్ బాగా పెర్ఫామ్ చేస్తూ కనిపించాడు మనకు. ఎవరైతే బీద కుటుంబం నుంచి ఉంటారో కళలు చాలా ఉంటాయి, అలానే వాడు పెర్ఫామ్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. వాడికి ప్రోత్సాహం అనేటువంటిది దొరికితే వాడు ముందుకెళ్తాడు. ప్రోత్సాహం దొరకక అలా ఆగిపోయేటువంటి క్రీడాకారులు ఉన్నారు. సో ఇప్పుడు మారియా అన్నట్లు తను మంచిగా ఎదగాలి, తనలాగా కనీసం ఒక 4-5 క్రీడాకారులనైనా ఆదుకొని తను ముందుకు తీసుకెళ్ళి పైకి నెట్టాలి అనేటువంటిది నా కోరిక. మారియా కానీ ఎహసాన్ కానీ అదే నేను ఆశిస్తున్నానండి. అంతకన్నా ఎక్కువ గొప్పగా నేనేం ఆశించట్లేదు. మారియా, ఎహసాన్, మీ ఇద్దరి షూటింగ్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన అంశం ఏంటి? అంశం అంటే అత్యంత ముఖ్యమైన అంశం, లైక్ ఎనీథింగ్, మీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీకు జరిగిన అంశం కానీ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ టైం అప్పుడు మాకు మెడల్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మాకు సపోర్ట్ వచ్చింది కదా, అది మాకు చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ దగ్గర నుంచి అయినా, మా స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయినా, మా కోచెస్ దగ్గర నుంచి. ఫస్ట్ నేను సందీప్ సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఆయన చెప్పారు, నువ్వు ఇప్పుడు ఓపెన్ సైట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ వరకు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు, నువ్వు ఇప్పుడు పీప్ సైట్లో వెళ్ళాలి. పీప్ సైట్లో వెళ్ళి నువ్వు ఏ కోచ్ దగ్గర నేను వెళ్ళాను, నా లెవెల్ చేంజ్ అయింది, స్టేట్ నుంచి నేషనల్ వరకు, నేషనల్ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ కోసం టీమ్ సెలెక్షన్ కోసం ఆడుతున్నాను. నేను సుందర్ ఘాటే సార్ అండర్ ప్రాక్టీస్ చేశాను. దాని ముందు నేను సుమాషరు మా ఒలింపియన్ దగ్గర నుంచి కూడా ట్రైనింగ్ తీసుకున్నాను. వీళ్ళందరూ మా షూటింగ్ కెరీర్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఎహసాన్, నీ షూటింగ్ కెరీర్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ನಮ್ಮ షూటింగ్ చేస్తుంటే మనం నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్, అంటే మనం స్పోర్ట్స్లోనే ముందుకెళ్ళడం అలా కాకుండా మన లైఫ్లో కూడా మనం చాలా ఫోకస్ పెరుగుతుంది, మనం స్టడీస్లో కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఓవరాల్ మనం ఎంత ఏ యాక్టివిటీస్ చేస్తామో దాంట్లో అంటే మనకు హెల్ప్ వస్తుంది షూటింగ్, అంటే ఏ స్పోర్ట్స్లో మనం ఉంటే కూడా. ఇప్పుడు మీ జర్నీలో, మీ మొత్తం జర్నీలో మీరు ఏదైనా మార్చుకోవాలంటే అంటే ఏం మార్చుకుంటారు, లైక్ ఎందుకు మార్చుకుంటారు, అదేంటి? ఐ గెస్ షూటింగ్లో వచ్చిన తర్వాత మా లైఫ్ చాలా డిసిప్లిన్ అయింది. మార్చుకోవడానికి ఏం లేదు, కానీ ఇంకా లెర్న్ అవుతాం, న్యూ థింగ్స్ ఏమేమి ఉన్నాయో మా లైఫ్కి ఇంకా చాలా ఇంక్రీజ్ చేయడానికి, ఇంకా చాలా స్పెషల్ అవ్వడానికి ఏమేమి అవ్వాలో అది చేస్తాము. మారవడానికి ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్ అందరికీ తెలుసు ఎంత డిసిప్లిన్ ఉంటుందో. ఎప్పుడు ఈ టైంకే లేస్తాము, ఈ టైం ఇది ఉంటుంది అని మొత్తం డే షెడ్యూల్ మొత్తం ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు రైఫిల్ షూటింగ్ సంబంధించి ప్రత్యేకంగా ఇంకా ఏమైనా తీసుకోవాలంటే కోచింగ్ కానీ టెక్నిక్స్ కానీ ఎవరి నుంచి అయినా తీసుకోవాలి అంటే ఎట్లా తీసుకోవాలి వాళ్ళు? ఐ గెస్ మంచి కోచ్కి కన్సల్ట్ అవ్వాలి, మంచి న్యూట్రిషన్ డైటీషియన్ అండ్ ఇంకా సైకాలజిస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఫిజియోథెరపిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు ఎన్వైరన్మెంట్లో చూసి అట్మాస్ఫియర్లో చూసి నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు, అది చాలా ఇంపార్టెంట్. నువ్వేం చెప్తావు ఎసా? మ్యామ్, అంటే మనం మన టెక్నిక్ అడ్వాన్స్ చేసుకోవాలి, అంటే మనం కంటిన్యూ ప్రాక్టీస్ ఇంకా హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉండాలి. అంటే కదీర్ గారు మీరేం చెప్తారండి? ఇప్పుడు ఎవరైనా రైఫిల్ షూటింగ్ కోసం, ఇప్పుడు పిస్తల్ షూటింగ్ కోసం అంటే రెడీ అవుతూ ఉంటారు, వాళ్ళ కోసం మీరేం చెప్తారు? పాజిటివ్ థింకింగ్తో అడుగు పెడితే ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చు. ఇందులో ఏంటి అని అంటే పేరెంటల్ కోఆపరేషన్ అనేటువంటిది చాలా ఎక్కువ అవసరము. పేరెంట్ ఖచ్చితంగా పాజిటివ్ అట్మాస్ఫియర్లో పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ పర్టికులర్గా నేను షూటర్స్ గురించి చెప్తున్నాను అనమాట. ఈ ప్రయత్నంలో విజయము అనేటువంటిది డే 1 రాదు, డే 1 విజయాన్ని సాధించలేము.
డే 1 నుంచి డే ఎండ్ వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఇది టెక్నికల్ గేమ్. ఈ టెక్నికల్ గేమ్లో ఏంటి అని అంటే మన టెక్నిక్ మార్చుకుంటూ, మన టెక్నిక్ ఒక రైట్ వేలో తెచ్చుకుంటూ పోయేటువంటి క్రమంలో ఈ విజయం సాధించవచ్చు. అంతే తప్ప డే 1 ఆడేసి ఈ కాంపిటీషన్లో నాకు మెడల్ రాలేదు, లేకపోతే నేను మంచి స్కోర్ చేయలేకపోయాను అని చెప్పేసి దాంతో డిస్కరేజ్ అయిపోయి దాన్ని వదిలిపెట్టేయటం అనేటువంటిది ఉత్తమం కాదు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఖదీర్ గారు, ఇప్పుడు ఈ రైఫిల్ అండ్ పిస్తల్ షూటింగ్ చాలామంది నేర్చుకోవాలనుకుంటారు. మన తెలంగాణలో ఈ రైఫిల్ పిస్తల్ షూటింగ్ సంబంధించి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి, వాటికి ఖర్చు ఎలా ఉంటుందంటారు? ప్రత్యేకంగా మన తెలంగాణలో నుండి రాష్ట్రం మొత్తంలో మన హైదరాబాద్లో ఒక్క రేంజ్ మాత్రమే ఉంది. అది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నడుస్తుందన్నమాట. అది గచ్చిబౌలి HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. ఇక్కడ మనకు ఓపెన్ సైట్, పీప్ సైట్, పిస్తల్, రైఫల్, 25 మీటర్స్, 50 మీటర్స్ ఇక్కడ నేర్పడానికి కోచెస్ ఉన్నారు. ప్రోగ్రాం జరుగుతుంది. కానీ కొంత అకామిడేషన్ ప్రాబ్లమ్, అలానే కొంత రేంజ్ మెయింటెనెన్స్ నేర్చుకోవడం కొరకు సరిపడా రేంజ్ ఉంది. కానీ నేషనల్ స్థాయికి వెళ్ళిన తర్వాత క్రీడాకారులు ఆడదగినటువంటి స్థాయి ఇక్కడ లేదండి. ముఖ్యంగా ఏంటి అని అంటే రైఫల్కి కిట్ వేసుకుంటారు వాళ్ళు. కిట్ చాలా మందంగా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది. అది వితౌట్ ఏసీ రైఫల్ షూటింగ్ చేయలేరు, చాలా కష్టం. అది మన దగ్గర లేదు, మన తెలంగాణలో లేదు. ఈ ప్రైవేట్ రేంజెస్ ఉన్నాయి అక్కడక్కడ, కానీ ప్రైవేట్ రేంజెస్ చాలా ఎక్స్పెన్సివ్ అండి. వాళ్ళు జనరల్గా ఇప్పుడు మనకు శాట్స్లో 2000 రూపీస్ పర్ మంత్ జనరల్గా లెర్నర్స్కి తీసుకొని, ఎకానమీ అది ఓకే, అది అది ఆ మాత్రం అవసరం తీసుకొని నేర్పిస్తూ ఉంటారు. అదే మనం ప్రైవేట్ సెక్టార్లో, ప్రైవేట్ రేంజెస్లోకి వెళ్తే ఎలక్ట్రానిక్ టార్గెట్ మషీన్ మీద పిల్లలు ఆడాలి అని అంటే పర్ మంత్ 10,000 to 15,000 ఛార్జ్ చేస్తూ ఉంటారు. 10,000 to 15,000 పర్ మంత్ అనేటువంటిది చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చుతో కూడినటువంటిది. అవి కాకుండా మళ్ళీ ప్యాలెట్స్కి 10,000 రూపీస్ పెట్టి కొనాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్, రావడం పోవడం ఇవన్నీ చాలా అవుతూ ఉంటాయి. అయితే మన ఉన్నటువంటి రేంజ్, శాట్స్లో ఉన్నటువంటి రేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తే అనేక మంది క్రీడాకారులు ఇంకా ముందుకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి నా విన్నపం అన్నమాట. నెక్స్ట్ అప్కమింగ్ షూటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే కోఆపరేషన్ అనేటువంటిది అందరికీ అన్ని విధాలా దొరకదండి. సమాజంలో ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మారియాకు ఒక స్కూల్ వాళ్ళు, ప్రైవేట్ స్కూల్, ఇంటిగ్రల్ ఫౌండేషన్ స్కూల్ అని ఉంది. ఆ స్కూల్ వాళ్ళు ఎలక్ట్రానిక్ టార్గెట్ మషిన్, తన ప్రతిభని చూసి, తనలో ఉన్నటువంటి నైపుణ్యాలను చూసి, ఈ పాప అయ్యో పాపం ఆడుకోవడానికి చాలా గచ్చిబౌలి వెళ్ళాలి అని అంటే గచ్చిబౌలి చాలా దూరం ఒకటి, రెండోది ఏంటి అని అంటే అక్కడ ఏసీ లేకపోవడం వల్ల ఎలక్ట్రానిక్ టార్గెట్ మషిన్ ఒక ప్రైవేట్ స్కూల్ వాళ్ళు అరేంజ్ చేశారు. దాని మీద తను ఇక్కడున్నటువంటి అంటే తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నప్పుడు 15 days దాని మీద ఆడుతూ ఉంటుంది, ఎలక్ట్రానిక్ టార్గెట్ మషిన్ మీద ఆడుతూ ఉంటుంది. అలా కోఆపరేషన్ అనేటువంటిది ఇస్తే క్రీడాకారులకి, ఎవరైనా ఒకళ్ళు కోఆపరేషన్ ఇస్తే ఖచ్చితంగా మన దగ్గర చాలామంది క్రీడాకారులు బయటికి రావడానికి అవకాశం ఉంది. చాలామంది షూటర్స్ ఉన్నారండి, బ్రహ్మాండమైనటువంటి షూటర్స్ ఉన్నారు మన దగ్గర. ఆడారు, కొంత దూరం వెళ్ళారు, కానీ ఫెసిలిటీస్ లేక, వెళ్ళేటువంటి అవకాశాలు లేక పాపం వాళ్ళు వదిలిపెట్టేసేసారు. చివరగా మనకు ఈ రైఫిల్ షూటింగ్ అండ్ పిస్తల్ షూటింగ్ సంబంధించి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఇప్పుడు రైఫిల్ షూటింగ్ కోసం, పిస్తల్ షూటింగ్ కోసం రావాలి అనుకునే వాళ్ళకి. రైఫిల్ ఎస్పెషల్లీ పిస్టల్ షూటింగ్లో రావాలనుకుంటే మీ ఫుల్ బాడీ, మీ కంట్రోల్ అంటే సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి. ఇంకా మనం అంటే ఇంట్రెస్ట్, అంటే మన ఇంట్రెస్ట్ మొత్తం 100% షూటింగ్లో ఉంటేనే రావాలి మనం షూటింగ్లో. అంటే ఒక్కసారి షూటింగ్లో ఉంటే ఎక్స్పెన్సివ్ గేమ్. మనం మన గోల్ అచీవ్ అయ్యే వరకు కంటిన్యూ హార్డ్ వర్క్, ఇంకా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మారియా? సేమ్ హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, ఇంకా మీరు ఎంత ఛాలెంజ్ ఫేస్ మీ మీరు ఎంత కేపబుల్ అన్నారు ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి, చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. అన్నిటికీ కేపబుల్ ఉండాలి, అన్నిటికీ ఫేస్ చేయాలి. ఇంకా పాజిటివ్ మైండ్ సెట్తో హార్డ్ వర్క్ చేయాలి మీ గోల్స్ రీచ్ అవ్వడానికి. కదీర్ గారు, చివరగా మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహాలు ఏంటి?
ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, ప్రతి తల్లిదండ్రి వాళ్ళ పిల్లలు ఒక మంచి స్థానంలో ఉండాలని కోరుకునేటువంటి వారే. ఎవ్వరు ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లలు మంచి స్థానంలో ఉండాలి అని కోరుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఉండరు. ఇందులో నా సలహా ఏంటి అని అంటే, ప్రత్యేకంగా ఈ యొక్క రైఫిల్ షూటింగ్లోకి రావాలి అని అంటే నేను భయపెట్టట్లేదు, రావాలి అని అంటే దీని యొక్క పూర్తి అవగాహనతో వస్తే చాలా మంచిది. ఒక ఉత్తమమైనటువంటి అవగాహన అంటే బాగా తెలుసుకొని వస్తే చాలా మంచిది ఒకటి. రెండోది, వచ్చాక పిల్లల్ని తీసుకొచ్చాక వాళ్ళ ప్రతిభ మన పేదరికం, వాళ్ళ ప్రతిభకు మన పేదరికం అడ్డు కాకూడదు. మనము సాయశక్తులా ఎన్నైనా కష్టపడి వారిని ముందుకు నెట్టడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి. అంటే ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏంటి అని అంటే అండి, గోల్డ్ మెడల్ వస్తే ₹1,00,00,000 ఇస్తారు. ఆడేటువంటి క్రమంలో ఎవరి సహాయ సహకార్యాలు కూడా ఉండవు. గోల్డ్ మెడల్ వచ్చాక వేరే వేరే కంపెనీస్ స్పాన్సర్షిప్స్ ఇస్తూ ఉంటాయి, ప్రభుత్వాలు సహకరిస్తూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటుంటాయి. కానీ క్రీడాకారుడు ఎదగడానికి ఆ సపోర్ట్ లేకపోవడం అనేటువంటిది ఉంది. ఇది తెలుసుకొని తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ ప్రతిభకు మన పేదరికం అడ్డం కాకూడదు. ఒకటి, రైఫిల్ షూటింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్స్పెన్సివ్ గేమ్లోకి మనం రావాలి అని అంటే మనము వాళ్ళని ప్రోత్సహించడానికి, ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకు అంటే సగంలోకి వచ్చి డబ్బు ఖర్చు పెట్టి పిల్లవాడి యొక్క టైం వేస్ట్ చేసి ఇవన్నీ చేసి వెడ్రా అవడం వల్ల ఇది ఉపయోగపడేటువంటిది కాదు. అందుకొరకే క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులకు నా విన్నపం ఏంటి అని అంటే, బాగా ఆలోచన చేసి తీసుకొచ్చి పెట్టాక మళ్ళీ వెనకడుగు వేయడానికి ఉండకూడదు. వాడి ప్రతిభకు మనం అడ్డు కాకూడదు. అదే నా విన్నపం. థ్యాంక్ యూ. పిస్తల్ అండ్ రైఫిల్ షూటింగ్లో మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తి అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి కదీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఇది ఇవాల్టి అవగాహన కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.